నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎస్కే అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆశావాలు అయితే పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి టీడీపీ జనసేన కూటమిలో అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది కొన్ని నియోజకవర్గాల్లో. అయితే ప్రధానంగా కనుక చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అత్యధికం అని చెప్పుకోవాలి. అయితే ఈ సామాజిక వర్గానికి సంబంధించి టికెట్ల విషయంలో అయితే వారికి అన్యాయం జరుగుతుందనేటువంటి అంశం అయితే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. అయితే ఇటు విజయవాడ నుంచి చూస్తే నర్సరావుపేట వరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సామాజిక వర్గమే ఎంపీ రేసులో ఉన్న పరిస్థితి ఉంది. అటు విజయవాడలో కనుక చూస్తే కేశినేని, ఇటు గుంటూరులో చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా నర్సరావుపేట నుంచి కనుక చూస్తే లావు కృష్ణదేవరాయలు, ముగ్గురు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అవటం. ప్రధానంగా కనుక చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల ఉన్న తరుణంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వ్డ్ కాగా మరో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు సగం నియోజకవర్గాలు ఒకే సామాజిక వర్గం పోటీ చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే కాపు సామాజిక వర్గం అత్యధిక ఓట్ బ్యాంక్ గా ఉన్నటువంటి క్రమంలో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు అనేటువంటి అంశం మీద అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇటీవల గత కొంతకాలం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కన్నా లక్ష్మీనారాయణకి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే దాదాపు 17 అసెంబ్లీలో ఒక్క నియోజకవర్గం మాత్రం కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కనుక చూస్తే గుంటూరు నగరంలో ప్రధానమైనటువంటి ఓటు బ్యాంక్ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది. దాదాపు గుంటూరు 1, గుంటూరు 2 రెండు నియోజకవర్గాలు కనుక చూసుకుంటే దగ్గర 80,000 నుంచి 1,00,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ నగరంలో అయితే ఉంది. అయితే ఈ నగరానికి సంబంధించి గుంటూరు 1, గుంటూరు 2 రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఆశావాలు అయితే పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి ఉంది. గుంటూరు 1 నియోజకవర్గం నుంచి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంతర్గత సర్వేలో ప్రస్తుత గుంటూరు నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి డేగల ప్రభాకర్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తారనేటువంటి రిపోర్ట్ ను తెలుగుదేశం అధిష్టానానికి ఐటీడీపీ అయితే అందించిన పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే తెలుగుదేశం అధిష్టానం మరి గుంటూరు 1 నియోజకవర్గానికి సంబంధించి ఇంతవరకు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుంటూరు 2 నియోజకవర్గం చూస్తే ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి ఉంది. ఇటు వేదాశీర్స్ అధినేతగా ఉన్నటువంటి తులసి ధర్మచరణ్ ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఆశావాహులుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే అధికారికంగా జనసేన పార్టీలో లేనటువంటి క్రమం అయితే కనపడతా ఉంది. గతంలో చూస్తే ప్రజారాజ్యం పార్టీలో తులసి కుటుంబం పెద్ద ఎత్తున ప్రజారాజ్యం పార్టీ సర్వీస్ చేసిన పరిస్థితి ఉంది. సాక్షాత్ గుంటూరు 2 నియోజకవర్గం నుంచి తులసి ధర్మచంద్ర బాబాయ్ అనేటువంటి తులసి సీట్స్ అధినేత తులసి ధర్మచంద్ర ప్రభు ఇక్కడి నుంచి పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే కాలక్రమేణా ఆ కుటుంబం రాజకీయాల్లో జనసేన పార్టీకి కొంత దూరమైందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ పెట్టినటువంటి మొదట్లో తులసి ధర్మచంద్ర జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్న పరిస్థితి ఉంది. అయితే తదనంతర కాలంలో కేవలం వ్యాపారాలకు మాత్రమే తులసి ధర్మచంద్ర పరిమితంగా ఇటు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా జనసేన పార్టీ క్యాడర్ తోనూ అదేవిధంగా నగరంలోని కాపు సామాజిక వర్గంతోనూ మొదటి నుంచి కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఇటు తులసి ధర్మచంద్రకి అయితే గుర్తింపు ఉన్న పరిస్థితి ఉంది. అయితే సేవా కార్యక్రమాల్లో తన బాబాయికి ఏమాత్రం మించిపోయినటువంటి రీతిలో తులసి ధర్మచంద్ర మొదటి నుంచి కూడా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతంగా చూస్తే పాకనాటి డాక్టర్ కృష్ణ సావంత్ కూడా ఇక్కడ నుంచి గుంటూరు 2 నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే దాదాపు జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా డాక్టర్ పాకనాటి కృష్ణ సావంత్ తల్లి అయినటువంటి పాకనాటి రమాదేవి దాదాపు 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు అయితే ఆవిడకైతే ఒక బలమైనటువంటి గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు. ఇటు గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లాలో జరిగేటువంటి అనేక జనసేన పార్టీ కార్యక్రమాలకి దగ్గరుండి మరి నిర్వహించడంలో పాకనాటి రమాదేవి ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే గుంటూరు 1, గుంటూరు 2 గుంటూరు 1 నుంచి డేగల ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పరిస్థితి. అదేవిధంగా గుంటూరు 2 నుంచి ఒకవైపు వేదాశీర్స్ అధినేతగా ఉన్నటువంటి తులసి ధర్మచరణ్తో పాటు డాక్టర్ పాకనాటి కృష్ణ సావంత్ వీరిద్దరూ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి కనుక చూస్తే గుంటూరు నగరంలో ఆర్థికంగా బలమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నప్పటికీ టీడీపీ జనసేన కూటమి ఉన్నటువంటి తరుణంలో కనీసం 2 నియోజకవర్గాలు 1 నియోజకవర్గానికి కూడా టీడీపీ జనసేన కూటమి వారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడం ఏదైతే కాపు సామాజిక వర్గంలో తీవ్రమైనటువంటి అభ్యంతరం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి కేవలం 1 సీటుతో సరిపెడితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా కూటమికి అయితే ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు అయితే తక్కువగానే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు.